హలో గాయస్, మనకి ఐపీఎల్ టీంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి చూసుకుంటే ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే మనకు మొన్న రీసెంట్గా ఐపీఎల్ ఒక వారం రోజులు వాయిదా వేస్తున్నారని చెప్పేసి బీసీఐ చెప్పేసింది. సో అయితే మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి అయితే మరి ఈ స్టార్ట్ చేసిన తర్వాత అందరు ప్లేయర్స్ వస్తారా అంటే సో మరి అందరూ వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్ సో ఇదే ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి ఆడుతున్నాడు కాబట్టి సో వాళ్ళ మేనేజర్ కూడా రీసెంట్గా ఒక హింట్ ఇచ్చాడు. సో ఆస్ట్రేలియన్ మీడియాతో మాట్లాడుతూ సో ఈసారి మరి ఐపీఎల్ మళ్ళీ స్టార్ట్ అయినా సరే ఖచ్చితంగా మళ్ళీ మిచెల్ స్టార్క్ వెళ్ళే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంది, దాదాపు ఇక వెళ్ళడు అని చెప్పేసి కూడా అతనైతే ఒక హింట్ ఇచ్చేసాడు. సో దీంతో మనం ఒకసారి ప్రీవియస్గా కనుక చూసుకుంటే వాళ్ళకి వెళ్ళే ఛాంపియన్స్ ట్రోఫీ మనకి రీసెంట్గా పాకిస్తాన్లో జరిగింది కదా ఛాంపియన్స్ ట్రోఫీ. సో దానికి కూడా అర్ధాంతరంగా మధ్యలో నేను పర్సనల్ రీజన్స్ ఉన్నాయి నాకు, నేను వెళ్ళనని చెప్పేసి మరి మిచెల్ స్టార్క్ కూడా చెప్పాడు. అయితే దాని తర్వాత అతను చెప్పింది ఏంటి అంటే మరి అక్కడికి వెళ్ళామంటే మేము ఖచ్చితంగా భయబాబుల్లో ఉండాలా, సో మరి బయట తిరగటానికి కూడా అంత ఛాన్స్ ఉండదు, సో మరి టెర్రరిస్ట్ అటాక్లు ఇలాంటివి ఉంటాయి, సో ఖచ్చితంగా నేను వెళ్ళనని చెప్పేసి తర్వాత ఓపెన్ అప్ అయిపోయి సో మరి రియాలిటీ చెప్పాడు. సో మరి ఇక్కడ చూసుకున్నా సరే మరి అదే భయం ఇక్కడ కూడా ఉండిద్ది. సో అందుకని చెప్పేసి మరి మళ్ళీ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ లేదు అని చెప్పేసి కూడా సో మరి వాళ్ళ మేనేజర్ కూడా ఇంటిచ్చాడు. సో ఏదేమైనా సరే మరి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి డీసీకే. సో దాంతోపాటు మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకుంటే ట్రావిస్ హెడ్ అలాగే ప్యాట్ కమిన్స్ సో వీళ్ళిద్దరు కూడా మరి రేపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగబోతోంది కదా, సో మరి దానికైతే ప్రాక్టీస్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో ఏదేమైనా సరే మరి వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఐపీఎల్కి వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో మరి మళ్ళీ స్టార్ట్ అయినా సరే ఐపీఎల్లో సో మరి అంత క్రేజ్ ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే టాప్ ప్లేయర్స్ అందరూ కూడా ఆస్ట్రేలియన్ సంబంధించి టాప్ ప్లేయర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు అక్కడికి. సో మరి అక్కడ నుంచి మళ్ళీ ఇటువైపు వస్తారా అంటే సో అది మ్యాక్సిమం డౌట్గానే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మరి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో సో మరి అంత ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అని అయితే నాకు అనిపించట్లేదు. సో మరి ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే వాళ్ళు 5th ప్లేస్లో ఉన్నారు. సో మరి మిచెల్ స్టార్క్ కనుక ఇప్పుడు మళ్ళీ రాకపోతే సో అది ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బ అనేది చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్కి. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.